చారే గుడ్ మార్నింగ్ సార్. ఈ ఆళ్ళ నుంచి కూడా ఇక్కడ పని చేస్తాడు. నా పేరు శ్రీరంగం శేషాద్రి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? ఏదో ఇంట్రడక్షన్ లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా డబ్బులు ఎప్పుడు చూడలేదా? లెక్కటనే. ఆయన నాగరాజు గారు, ఈయన సూర్యప్రకాష్ రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్పారావు. జోడించి కొట్టేస్తాను ఎతవా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఏదో వాటర్ వేసుకుని పని మళ్ళీ ఎతవాని. ఈ ఎదవ టీలు కూడానా నాకి? నేను ఈ ఎదవలకి ఇవ్వను. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకో చంపేస్తాను రే. ఏం చారి గారి అన్యాయం? ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేచ్చుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఈ రోజు పంచమి శుక్రవారం, మంచి రోజు, పని మొదలెట్టించండి. ఏంటండి ఈ నోట్లకంత ఎర్రింకు? ఇది ఎర్రింక్ కాదు, రక్తం. రక్తం ఏంటండి? ఇది ఏమన్నా చెమట వచ్చి సంపాదించిన డబ్బు అనుకున్నారా? అప్పుడప్పుడు ముక్కులు కాళ్ళు చెవులు కూడా కనపడతాయి, కంగారు పడకండి. కానివ్వండి. చారి గారు ఆ మ్యూజిక్ ఏంటండి? పైన ఎవరు ఉంటారు? శ్రీనివాసరావు గారు, ఇక్కడ మనం ఏది విన్నా వినపడినట్టుండాలి, ఏం చూసినా చూడనట్టుండాలి, ఏం తెలిసినా తెలియనట్టుండాలి. అప్పుడే మనం ఇక్కడ ఉంటాం. అర్థమైంది. పైన ఎవరు ఉంటారు? అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. పైన శంకర్ గౌడ్ గారి చెల్లెలు ఉంటారు. ఆవిడంటే ఆయనకు మహాప్రాణం. ఆయన చెల్లి ఆయన ప్రాణం కాకపోతే మీ చెల్లి అంటే ఉంటదా? ఇంతకీ ఆమె పైన ఏం చేస్తూ ఉంటదండి? బాబు నన్నేం అడగండి. అడిగితే తప్పేంటండి? నారాయణరావు గారు మీ అరిచే చూపించండి. ఏం నాలుగేళ్ళు చూపిస్తున్నాడు? ఐదోది లేదు. వచ్చిన కొత్తలో ఇతను కూడా కొంచెం మీలాగే ఓవర్ ఎంక్వైరీ చేశాడు, వేలు తీసేశారు. అడిగిన మాత్రాన బెయిల్ తీసేస్తారా? కోటేశ్వరరావు గారు మీ గుడ్డ కొంచెం పైకి ఎత్తండి. ఇతను మీకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి పైకి వెళ్ళి చూసి వచ్చాడు, కన్ను తీసేశారు. ఇది మరీ అన్యాయం అండి. ఒక్క కట్ట కూడా లెక్క పెట్టలేదు. లేదన్నా, ఒక్కసారి మొదలైతే ఇంకా ఆగదు. గంటలు అయిపోద్దన్నా. గంటలు అయిపోద్దా? అయిపోద్దన్నా. ఇది కూడా లెక్క పెట్టి ఇంటికి కూడా. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఏం పాటలు రావు గారు అంత ఎంజాయ్ చేస్తున్నారు? హిందీ సాంగ్ చారీజీ. ఓహో, అర్థం కాకపోతే అన్ని బానే ఉంటాయండి. ఆమిర్ ఖాన్ పాటలు అర్థమైనా బానే ఉంటాయి బాసు. ఇన్ఫాక్ట్ ఆ ఖాన్ అంటే నాకు ఇష్టమేనండి. చూసారా మన ఇద్దరు ఇంట్రెస్ట్ ఎలా కోయిన్సైడ్ అయిపోతున్నాయి కదా? అదేనండి, అందుకే మన ఇద్దరు కొలీగ్స్ అయ్యాం. మన కొలీగ్స్ ఎవరు? నీ పొట్టి పెద్దముండవండి, అలాంటి బూతు మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా? అంటే మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్ళు తిరిగిపోతాయి అత్తవ్వాన్ని. ఈ మిషన్ వచ్చిన తర్వాత కళ్ళు ఎత్తికెక్కేసి పనులు లేకుండా పోనీరా మీకు? ఈ రన్నింగ్ వచ్చేస్తా ఇంకా అకౌంట్స్ రెడీ అవ్వలేదు. ఏం చారి గారు? సార్ నన్ను నిల్వ చేయకండి సార్, మీకు దండం పెడతాను. చారిగా ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాము నేను వెళ్ళదనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు, టేస్ట్లు కలిసిపోయి ఏంట? ఇటు పరిచయం ఎదురుకోని ఎదురు చెప్తాను రే నీ పని. ఏమరా లెక్కలు రాయనున్నావంట? అంతా ఈ చారిగా ట్రైనింగ్ అన్నా. కనకదాస్ గారు చాలా అన్యాయం అండి. శంకర్ బాబు గారు నా బతుకు మీకు తెలిసిందే కదండి. ఇదంతా రావు గారి డెసిషన్ అండి. yes it's my decision. actually ఇక్కడ ఏం జరుగుతుందంటే a man can make a lot of mistakes but a computer cannot. finally what I want to say is 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజులో చూపెట్టు. నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు ఇస్తావు? 10 రోజులు ఇస్తాను సార్. మాట మీద ఉంటావా? తప్పకుండా ఇస్తాను సార్. సార్ లేకపోతే సార్ ఏం లేదండి, ఏసీలు లేకపోతే కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి సార్. హ్యాంగ్ అంటే ఏంద్రా? అంటే అయిపోతాయి. దానికి దీనికి ఏంద్రా కనెక్షన్? సంబంధం అంటే ఏం చెప్తామండి, మనకి ఫుడ్ ఎలాగో వాటికి ఏసీ అలాగా. అట్లనా? గట్లనే. వంకాలతో నడవదు. కష్టం సార్. ఎన్ని కావాలి? అంటే రూమ్ కొంచెం పెద్దది, చాలా మంది ఉన్నాం, ఐ మీన్ చాలా కంప్యూటర్స్ ఉన్నాయి, 2 ఉంటే మేనేజ్ చేసేయచ్చు. నాయన గది కంప్యూటర్ల విషయం ఇడిసేయి. శంకర్ గౌడ్ అండ్ కో ఎలా ఉంది సార్? బడే హుషారుగానే ఉన్నావురా. అచాక్ ఇది మనకు అవసరమా? అవసరం ఉంటారేంటి సార్? ఇది మీ సామ్రాజ్యం అనే సిటీలో అందరికి తెలియద్దు. రే కత్తి కతే అన్నా, ఈయనకి జీతం ఏమిస్తుర్రా? మొన్నే అనవసరం కంగారు పడి పోయి పెంచేవన్నా. ఇంకో 2 పెంచేరా ఈయనకి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటూ వెళ్ళి రావటం. వస్తాను సార్. బద్దలేసిపోతాయి అత్తవా ఎలా? రావు గారు, మీరు సినిమాకి తీసుకెళ్లి ఇంటి దగ్గర రోజులు పెట్టడమే చేశారు. వాడెవడో ఏకంగా లేపుకుపోయాడట. వెతకలేక చస్తున్నారా రోడ్డు పెదవులు? ఆ లేపుకెళ్ళి నేనేనండి. ఏమైంది చారి గారు? ఏం లేదు, మీరు కానివ్వండి. కానీ పెళ్ళైపోయాక విడివిడిగా ఉండడం చాలా కష్టం కదండి. అయిపోయిందా?
లేకపోతే ఊరికే ఎత్తుకెళ్తారా? అయిపోయింది. శ్రీరంగరంగ అదేం చారి గారు, బీపీ టాబ్లెట్ బాబు మీకు బీపీ ఉందా? మీరు చేరాకొచ్చింది. అది సరేగానండి, మేమిద్దరం కలిసి కాపురం చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా ప్లీజ్. నీకు దండం పెడతారు బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి బాబు. బబ్లు పిలుస్తున్నారు వెళ్ళు 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 నాయనా. కాసేపు ఈ ఆపుతావా? రోజు వర్క్స్ ఉన్నాయమ్మా, లేకపోతే ఈ దరిద్ర పిల్లలు నాకేగా. ఏం పిలిచా? ఏయ్, పిలిచావేంట్రా పిలిచావా? మర్యాద మాటలో మర్యాదగా. ఏంటి మేడం పిలిచారు? ఇది చాలా బాస్, లేకపోతే ఇంకోసారి చెప్పంటారా? ఆ, సరే, చెప్పండి బాస్, పర్వాలేదు. ఆ, నేను సరే, పిలుస్తాను. బాస్, మీరు ఉండండి, మళ్ళీ పిలుస్తాను. సరే. పిచ్చనా డాష్. ఏంటి ఈ గాడ్ ఫాదర్ కి సేవలు చేయడానికి పిలిచావా? కాదు, నీతో మాట్లాడాలని. మన ప్లాన్ ఫెయిల్ అయ్యి మీ అన్నకి దొరికిపోవడం ఒక విధంగా మనకు మంచే జరిగింది. నీకు డేంజర్ ఏ లెవెల్లో ఉందో నాకు బాగా అర్థమైంది, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్. మరి మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మనం ఇప్పుడు చేయాల్సింది ప్రాబ్లం నుంచి దూరంగా పారిపోవడం కాదు, ప్రాబ్లం ని దూరం చేయడం. మరి దాని విషయం? దేని విషయం? అదే పెళ్లి తర్వాత జరుగుతుంది. ఫస్ట్ నైటా? అదే అత్తయ్య గారితో మాట్లాడాను. ఈ వీక్ లో ముహూర్తాలు బాగున్నాయంట. ఓహో, మీరందరూ టచ్ లో ఉన్నారైతే. సరే ఇప్పుడు మ్యాప్ వేద్దాం. చారి గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఎందుకండి? హలో, నేను కార్పొరేటర్ కృష్ణానని మాట్లాడుతున్నా. కార్పొరేటర్ కాదు బే, కార్పొరేటర్. ముందు పేరు పలకడం నేర్చుకో. ఫోన్ బల్లుగడికి ఇస్తున్నానా బావా ఫోను? రే బల్లు, నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టి శంకర్ గౌడ్ వాడిని లేపేశాడు. మధ్యలో ఈ అమ్మాయి ఏం చేసిందిరా? తన్ని చంపాలనుకుంటున్నావు? సరే అనుకుంటున్నావు, ఓకే, కానీ నువ్వు సంవత్సరం నుంచి పీకిందేంట్రా? రేయ్, సంవత్సరం ఇంకా గాలే. నా కొడుకు దినానికి ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజుల్లో దాన్ని చంపి అప్పుడు దినం చేస్తా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఇంకేమన్నా కూడా ఉంటే ఇదే మాట శంకర్ గౌడ్కి ఫోన్ చేసి చెప్పరా చూద్దాం. ఏమండి రావు గారు, ఏంటండి ఇది? నా ఫోన్ నుంచి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఫోన్ చేస్తారు. అది- నన్ను ఇలాంటి మ్యాటర్స్ లో ఇరికించకండి సార్, మీకు దండం అదిగా పెడతాను. చారి గారిని నేను ఊరుకోండి సార్, చారీలేదు తొక్కలేదు. రేయ్ బల్లు, 2 సార్లు నా చెల్లెల మీద అటాక్ చేసిన పోనీ అని చేసిన ఎందుకో ఎరకనా? గలీజు నా కొడుకైనా నీ కొడుకును చంపినాననేది చిన్న సింపతి, కానీ నువ్వు ఈ దినం నాతో ఫోన్లో మాట్లాడనీకే ధైర్యం చేసినావంటే ఫోకస్ నీ మీద పెట్టినా చీకట్లో కలిపేస్తా. ఇది ఫైనల్ రా. చూసారా, మీరు చేసిన ఫోన్ వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందో. ఇలా జరగాలనే చేశాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వని చెప్తాను. మళ్ళీ ఫోనా? ఇంటికండి. శ్రీరంగరంగ హలో మా ఏంట్రా? శోభనానికి ఏదో మంచి ముహూర్తం ఉందని చెప్పావంటగా, అవును. అరేంజ్ చేసేయండి. మర్రా శంకర్ గౌడు. సో అవన్నీ నేను చూసుకుంటాగా. సరే అమ్మా సంజ. శోభనవా? ఓరి నాయనో, చారి గారు, మీరు ఆ టాబ్లెట్స్ కొంచెం తగ్గించాలండి. టెన్షన్ తగ్గితే కదండి టాబ్లెట్ తగ్గించుకునేది.